నెల్లూరు జిల్లా కావల్లో అమృత్ పథకం పైలాన్ కూలదోసిన కేసులో 4 నిందితులకు ఈ నెల 16వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. జగన్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అండతో వైసీపీ మూకలతో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా రెచ్చిపోయారు. ఈ కేసు దర్యాప్తులో వైసీపీ కీలక నేతల పేర్లు, వారి పాత్రలను నిందితులు బయటపెట్టారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, వైసీపీ నేతలు సుకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డితో సహా 12 మంది నిందితులుగా ఉన్నారు. మరోవైపు కొందరు వైసీపీ నేతలు అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసుల విచారణలో ఒక్కొక్కరి డొంక కదులుతోంది. ₹88 కోట్ల నిధులు అమృత్ పథకానికి సంబంధించిన పైలాన్ను టీడీపీ హయాంలో అప్పట్లో లోకేష్, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఆవిష్కరించారు. 2020లో అర్ధరాత్రి వేళ ఆ పైలాన్ను కూలగొట్టారు. మరుసటి రోజున ప్రెస్ క్లబ్ భవనానికి శంకుస్థాపనలు చేశారు. అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేసినా వైసీపీ నేతల ఒత్తిళ్లతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.